ప్రాంతాల రైతులకు జీవనాధారం. ఈ పంట పొలాలు పండించుకోవడానికి అవకాశం ఉన్న మరి పంట కాలువ గానీ, మురుగు తీసే మురుగు కాలువలు గానీ, ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో దీని మీద దృష్టి సారించకపోవటం వలన ఈరోజు వర్షాలు అధికంగా పడినప్పుడు కొన్ని ఆక్రమణలకు కూడా గురై ఉండటం మూలంగా ఆ నీరు ఏదైతే వర్షపు నీరు పై నుండి వచ్చే పంట పొలాల్లో నీళ్లు మరి పొలాల్లో ఉండిపోయి పంట పండించడానికి అవకాశం లేకుండా ఉంది. ఈరోజు నరసాపురం మండలంలో 9,000 పైచిలుకు పొలాలున్నాయి. పంట పొలాలున్నాయి. అందులో ఈసారి కేవలం 2,600 ఎకరాలు మాత్రమే ఈరోజు ఊడ్చారు. వరి చేనులకు ఊడ్చారు. దానికోసం ఏదైతే ఒకసారి చూసుకుంటే ఈ నారుమళ్ళైతే 9,000 ఎకరాల్లో పైబడి వేసుంటారు. ఇంచుమించుగా వేసుంటారు. కొన్ని మిగిలిపోతాయి, ఎందుకులే అనవసరమని వేసి ఉండకపోవచ్చు. కానీ నారుమళ్ళి వేసింది ఎక్కువగా ఉంది. 2,000 కంటే ఎక్కువ ఉన్నారు. 2,000 కంటే 3,000, 4,000 ఎకరాలు ఉండొచ్చు. అయితే ఊడ్చిన వాళ్ళ మట్టుకు 2,600 ఎకరాలు ఉంటాయి. దీంట్లో సుమారుగా 900 ఎకరాలు ఈరోజు పూర్తిగా ముంపుకు గురైనవి. ఈరోజు ఏదైతే పంట పొలాలు ఊడ్చారో ఈ వర్షపు నీళ్లు బిగపట్టేసి ఈరోజు ఆ ఊడ్చిన పొలాల యొక్క వరి కంకెలు బాగా దెబ్బతిన్నాయి, కుళ్ళిపోయినాయి. అంటే 50%, 60% దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంటే ఊడ్చిన దానికి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణం ఈ డ్రైన్ ఆధునీకరించకపోవటం అనేది ప్రధాన కారణం రైతులు చెప్తున్నారు. పంట పొలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, పంట కాలం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ మురుగు కాలువలు ఆక్రమణకు గురైనాయి. కాబట్టి నీళ్లు లాగట్లేదు, బిగపెట్టేస్తుంది. కాబట్టి దీన్ని ఈ మురుగు కాలువల్ని ఆధునీకరించాలి. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో, ప్రభుత్వ హయాంలోనే ఈ ఆధునీకరించారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ పంట మురుగు కాలువలు మరి ఆధునీకరించకపోవటం వల్ల, మరమ్మతులు చేయకపోవటం వల్ల, ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు తొలగించకపోవటం వల్ల ఈ రకమైన పరిస్థితి, ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 9,000 ఎకరాల్లో పెట్టుబడి పెట్టి ఆకుమడేసి మరి అనవసరంగా ఊడ్చి నష్టపోయేదానికంటే అసలు ఊడ్చకుండా ఉంటే బెటర్గా మంచిది కదా అని చెప్పి చాలా సగం పొలాలు ఊడ్చకుండా వదిలేసిన విషయం కూడా ఈరోజు రైతులు ఆ రకంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. పొలం ఉండి కూడా పండించుకోలేకపోతున్నా బాధలో ఉన్నారు. ఊడ్చుకున్న వాళ్ళు మేము ఆకుమడి వేసి పొలాలు ఊడ్చిన తర్వాత మా పొలాలు మునిగిపోయి నష్టాల్లో ఉన్నాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని బాధలో ఉన్నారు. ఇది ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద అధికారులతో మాట్లాడతాం. అదే రకంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా దీంట్లో ఆయనకు కూడా అవగాహన ఉంది. స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఇక్కడ అధికారులతో మాట్లాడి దీన్ని ఏ రకంగా పరిష్కరించాలి, రైతులకి ప్రభుత్వం ఏ రకంగా అండగా ఉండాలో ఆ రకంగా ఉండే ఆలోచన చేస్తాం. ముఖ్యంగా ఈ డ్రైన్ల ఆధునీకరణ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతంలో ఏ రకంగా యుద్ధ ప్రాతిపదిక మీద డ్రైన్లని ఆధునీకరించామో ఆ రకంగా పడిన నీరు చుక్క కూడా ఉండకుండా కంత తీసిన వెంటనే నీరు లాగేసే విధంగా ఈ డ్రైన్లను ఆధునీకరించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టిలో పెట్టి అవసరమైన నిధులిచ్చి ఈ పనులు చేసి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చేసే విధంగా ఈరోజు మరి ఎవరైతే జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ బాధ్యత వహిస్తుంది. ఆ రకంగా మరి ఎమ్మెల్యే గారు సహకారంతో, ఇక్కడ ఇన్ఛార్జి గారు ప్రోద్బలంతో మన ఈ నాయకర్ గారు కానీ, మన నాయుడు గారు కానీ, రాజు గారు కానీ అందరు కలిసి నేను కూడా దీంట్లో పాలు పంచుకుంటాను. సాధ్యమైనంత వరకు మళ్ళీ ఎండాకాలం వచ్చేటప్పటికి ఆధునీకరణ కార్యక్రమాలు, ఈ డ్రైన్ల ఆధునీకరణ కార్యక్రమం చేపట్టే విధంగా మనం కృషి చేస్తాం. నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముంపుకు గురైన ప్రాంతాల పర్యవేక్షణకి పాలిట్ బ్యూరో మెంబర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణులు, కూటమి శ్రేణులు అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈవేళ ఈ రుస్తుంబాద్ గ్రామం ఒక్కటే చూసుకుంటే కనుక నరసాపురం రైతాంగానికి అద్దం పడుతుంది. ఎంత తీవ్ర ఆవేదనతో ఉన్నారు, ఎన్ని ఎకరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, గత ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసింది, రైతులకి వ్యవసాయం పండగ కాకుండా దండగనేలా చేసి
వాళ్ళ చేత వ్యవసాయం మానిపించే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఈ ఈ నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రైతుల బాధని, ఆవేదన అర్థం చేసుకుని గత 5 ఏళ్లలో నిర్లక్ష్యం గురైన ఈ రైతాంగాన్ని, ఈ డ్రైనేజ్ మోడర్నైజేషన్‌ని హైదరాబాద్ హైడ్రాన్ ఆదర్శంగా తీసుకుని ఎంక్రోచ్‌మెంట్స్ అన్ని తొలగించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ ఉంటుందని, ఈ రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఇది ఆఖరి సంవత్సరం ఈ విధంగా తీవ్ర ఆవేదనకు గురవటం, వచ్చే సంవత్సరానికి మోడర్నైజేషన్ కాలువతోటి రైతులందరూ కూడా ఉత్సాహంగా పంటలేసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దానికి తగ్గట్టుగా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లటంలో కూటమి నేతలందరూ కూడా ఐక్యంగా పనిచేసి ప్రభుత్వం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ప్రజలకి సాల్వ్ చేసే విధంగా చేస్తారని అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.